తెలంగాణ భవన్లో మరికాసేపట్లో బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో మెదక్ నియోజకవర్గం నేతలు చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగనున్నాయి. మెదక్ నియోజకవర్గం నుండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు బీఆర్ఎస్లో జాయిన్ కానున్నారు. వీరందరినీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, తెలంగాణలో రాజకీయాలు మాత్రం హీట్ ఎక్కాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పార్టీలన్నీ కూడా ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టాయి. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే ఈరోజు తెలంగాణ భవన్లో జాయినింగ్స్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా జాయినింగ్ జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం నుంచి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా గులాబీ పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు వారి కండువా కప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ప్రధానంగా చూస్తుంటే గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గం సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా ఇదే బీఆర్ఎస్ భవన్లో గులాబీ కండువాలు కప్పి కూడా పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. అదేవిధంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా నిజామాబాద్, బాల్కొండ నియోజకవర్గం నుంచి కూడా పలువురు నేతలు ఇప్పటికే కారెక్కారు. ముఖ్యంగా చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ చేరికలు అయితే ఊపందుకున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ముందు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అయితే అక్కడ పదవులు రానిటువంటి నేతలంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారో తెలుస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతాయి కాబట్టి కింది స్థాయి క్యాడర్ని ఆకర్షించే పనిలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున చేరికలను కూడా ప్రోత్సహించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ కింది స్థాయి క్యాడర్ అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మొత్తం క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. అప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం అన్ని స్థానాలు, ముఖ్యంగా 33 జడ్పీ చైర్మన్లను కూడా వాళ్ళు కైవసం చేసుకున్న పరిస్థితి ఆనాడు కనిపించింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం విచిత్ర పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంది. ముఖ్యంగా కింది స్థాయి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వెళ్లారు. కొంతమంది బీజేపీ పార్టీలోకి వలస వెళ్లారు. ఇప్పుడు తిరిగి వారందరినీ కూడా బీఆర్ఎస్ వచ్చి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఆ దిశగా దృష్టి సారించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ జడ్పీ పీఠాలు కూడా కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎక్కువ స్థాయిలో గెలిచేందుకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కూడా శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు తనయుడు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇప్పుడు చేరే నేతలంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు. అయితే అక్కడ మొత్తంగా అటు కాంగ్రెస్ పాత కార్యకర్తలు, ఇప్పుడు చేరిన కార్యకర్తల మధ్య ఒక వర్గాపోరు నడుస్తూ ఉంది. దీనికి ఏదైతే పాత కాంగ్రెస్ నేతలనే అక్కడ రోహిత్ ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళని పట్టించుకోవడం లేనటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ అయితే అడుగులు వేస్తూ ఉంది. ప్రధానంగా కింది స్థాయి క్యాడర్ను కనుక పార్టీలో చేర్చుకుంటే ఖచ్చితంగా గెలుపు సునాయాసం అవుతుంది, ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవచ్చు అన్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకే ఇప్పటి నుంచే చేరికలకు ప్రియారిటీ ఇస్తూ ఉంది. ఇలా మొత్తం కింద స్థాయి ఏదైతే మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటే మాత్రం అటు మొత్తం ఏదైతే కాంగ్రెస్ శిబిరాన్ని ఖాళీ చేయవచ్చు అన్నట్టు ఒక ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ చేరికలను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.